జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మానసా, మానసా, ఏమైందమ్మా? ఏంటే మీ అందరికీ ఈ దెబ్బలేంటి? మీ అందరికీ ఈ కట్లేంటమ్మా? ఏం లేదమ్మా, మేమందరం కార్లో వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో మా ఇద్దరికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. వర్మకి మాత్రం 2 కళ్ళు పోయాయమ్మా. నా మనవడికి కళ్ళు పోయాయా? ఒరే వర్మ, వర్మ, ఏమైందిరా? భగవంతుడా, ఎంత పని చేసావు తండ్రి. ముక్కు పచ్చలారని పసిబిడ్డకి కళ్ళు పోగొట్టావా? నానమ్మా, కంగారు పడకు. ఆ భగవంతుడి దయ వల్ల వర్మకి పోయిన చూపు తిరిగొచ్చింది. అలాగా? నా మనవడికి పోయిన చూపు తిరిగొచ్చిందా? అమ్మా, ఎవరు నీకు మనవడు? ఎవరికి నువ్వు అమ్మమ్మవి? చూపించిన ప్రేమ అభిమానం చాలు, నువ్విలరా. అది కాదురా వీరనారాయణ. వాడి నాన్న చేసిన పాపాలకి దుర్మార్గాలకి దేవుడు వాళ్ళకి ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు. అవును బావుగారు, అవును. హే, ఎవర్రా నీకు బావగారు? బాబాయ్, మీకు బాగా కావాల్సిన వాళ్ళు మీతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారని నేను చెప్పాను కదా. వాళ్ళు ఎవరో కాదు, స్వయాన మీ చెల్లెలు, మీ బావగారు, మీ మేనల్లుడే బాబాయ్. చిట్టమ్మా, నాకు చెల్లెలు లేదు, ఏ బావా లేడు. క్షమించండి బావుగారు, క్షమించండి బావుగారు. బుద్ధి గడ్డి తిని అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి నా అత్తింటి వాళ్ళని కూడా ఆలోచించకుండా మిమ్మల్ని ఆనరాని మాటలన్నాను. ఎన్నో రకాలుగా అవమానించాను. నా భార్యని తన పుట్టింటికి దూరం చేశాను. అందుకే అందరి సమక్షంలో క్షమాపణలు చెప్తున్నాను. నన్ను క్షమించండి బావగారు, క్షమించండి. నన్ను క్షమించండి. ఎన్నావు కదా బాబాయ్, రఘురా మావయ్య తను చేసిన తప్పుల్ని తెలుసుకొని మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. అవునన్నయ్య, నా భర్త, నా కొడుకు తమ తప్పులు తాము తెలుసుకున్నారు. చేసిన తప్పుకి చెంపలేసుకొని మీ ముందు క్షమాపణలు అడగడానికి వచ్చారు. ఇప్పటికైనా వాళ్ళ తప్పుల్ని క్షమించండి అన్నయ్య, క్షమించండి. మాయా, నీ మీద కోపాన్ని, మీ కుటుంబం మీదున్న కోపాన్ని నా భార్య మీద చూపించాను. నన్ను దైవం కంటే ఎక్కువగా ప్రేమించే నా భార్యని రాక్షసుడిగా హింసించాను. చివరికి తన ఉసురు తగిలి గుడ్డివాణ్ణయ్యాను. అప్పుడే నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది.
పగతో రగిలిపోయేవాణ్ణి. ప్రేమించే వాళ్ళని హింసిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాను. అందుకే చేసిన తప్పుకి మీ ముందు శిరస్సు వంచి క్షమాపణ వేడుకుంటున్నాను. నన్ను మా నాన్నగారిని మన్నించండి మావయ్య, మన్నించండి. బాబాయ్, విన్నావు కదా మీ మేనల్లుడు మీ బావ ఏమంటున్నారు? నీ సేవలారా నువ్వే విన్నావు కదా. గతంలో ఏం జరిగిందో తెలీదు, ఎవరు తప్పు చేశారో తెలీదు, కానీ బంధాలతో అనుబంధాలతో కలిసిమెలిసి బతకాల్సిన 2 కుటుంబాలు 2 ముక్కలుగా విడిపోయాయి. బావ బామ్మర్తలు భర్త శత్రువులుగా మారిపోయారు. కానీ ఇన్నాళ్ళకి తమ తప్పుని తెలుసుకొని వాళ్ళు ఒక మెట్టు దిగొత్తే మీ వాళ్ళ కోసం ఒక మెట్టు నువ్వు దిగి రాలేవా? వాళ్ళని క్షమించలేవా బాబాయ్? మాకు మనుషుల్ని ప్రేమించడం ద్వేషించడం కాదమ్మా, క్షమించడం కూడా తెలుసు. మనస్ఫూర్తిగా మా బావగారిని క్షమిస్తున్నాను. అలాగే మా వైపు తప్పులున్నా క్షమించమని మా బావగారిని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. బావగారు, బావా, బావగారు, మా నాన్నగారు ఏ 2 కుటుంబాలైతే కలవాలని కోరుకున్నారు ఆ 2 కుటుంబాలు ఒకటైపోయే. విడిపోయిన బంధాలు మళ్ళీ కలుసుకున్నాయి నాన్నగారు, కలుసుకున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.